ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనంలో ప్రస్తావించబడిన ఆ మాట, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి కనుక మొదటిది జాకబ్ స్టోన్స్, యాకోబు రాయి. బేర్షెబా నుండి హారాను వైపు యాకోబు పరుగులు తీస్తున్నప్పుడు అది రాత్రి అయింది. ఓ రాత్రిని తీసుకుని తలగడగా చేసుకుని నిద్రపోయాడు. ఆ తర్వాత దేవుడి కలలో ఆయనకు కనపడి నిచ్చెన చూపించి దేవదూతలు ఎక్కుట దిగుట తెలియచేసిన తర్వాత దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడడం ఆరంభించినాడు. యాకోబు దేవుని మాటలకు స్పందించడం కూడా మనకు పరిచయం. ఆ తర్వాత యాకోబు ఆ దేవుని దర్శనానికి తనుగా చేసిన మొక్కుబడి ప్రమాణము ఈ 22వ వచనంలో మనకు కనిపిస్తుంది. యాకోబు రాయి. బైబిల్లో చాలా రాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి రాళ్ళు అంటే నిరర్థకంగా ఉన్నవి కాదు, నిరుపయోగంగా ఉన్నవి అసలే కాదు, నిష్ప్రయోజనమైనవి కాదు. దేవుడు వాటిని ఒక నిర్దిష్టమైన ఉద్దేశం కొరకు సిద్ధపరచాడని వాక్యము మనకు సెలవిస్తుంది. యాకోబు రాయి భిన్నమైంది. చాలా రాళ్ళు అక్కడ ఉండొచ్చేమో, ఆయన మనస్సు ప్రత్యేకమైన రాయి మీద పడింది, లేదా అదే ఈయనకి దొరికిందేమో, అదే ఆయనకి తలగడైంది. ఇది బాగలేదులే అని అనుకోలేదు. రాత్రి ఏదో కనపడకుండా తలగడగా చేసుకున్నాను, కానీ తీసేసి వేరే రాయి పెడదామని అనుకోలేదు. ఏది ఆయనకి ఆరంభంలో చిక్కిందో, ఏదాయన తలగడగా ఉంచుకున్నాడు, ఏది మంచి నిద్రపోవటానికి ఆయనకి హేతువైందో అదే రాత్రిని ఆయన తీసినట్లు వాక్యాలు మనం గమనిస్తున్నాం. ఇక జీవితంలో మనకు కూడా తెలియకుండా ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ రాయి యాకోబు యొక్క సాక్ష్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. నీ జీవితంలో ఇలాంటిది మనం కలిగినట్టు చాలా ప్రాముఖ్యం. యాకోబు ఆ రాత్రిని వాళ్ళ ఇంట్లో నుండి తీసుకురాలేదు, అది అక్కడే కనిపించిన రాయి. కనుక సాక్ష్యము మన జీవితంలో ప్రభువు మనల్ని ఎక్కడ ఉంచినాడో అక్కడే లేవనెత్తి వాడుకోవాలని కోరుతూ ఉంటాడు. మనకింట్లో సాక్ష్యం లేకపోయినా మందిరంలో ఉంటుంది, మందిరంలో లేకపోయినా ఇంట్లో ఉంటుంది అనుకుంటే వీలు కాదు. ఆ రాయి, సాక్ష్యం అనే రాయి యాకోబు జీవితానికి ఆధ్యాత్మికమైన పాఠం నేర్పేదిగా ఉంది. యాకోబు సాక్ష్యం ఇప్పటిదాకా వేరే, 28వ అధ్యాయం దాకా. 28వ అధ్యాయం ఆదికాండం తర్వాత ఆయన సాక్ష్యం వేరే. మనది కూడా అలాగే ఏమైనా ఉంటుందా? ఏప్రిల్ దాకా ఒక సాక్ష్యం, ఏప్రిల్ తర్వాత ఒక సాక్ష్యం అని. నాకు తెలిసి అట్లే ఉండదు అనుకుని, ఎప్పుడో ఒకటే. కొత్త సంవత్సరం అయినా ఒకటే, గుడ్ ఫ్రైడే అయినా ఒకటే, ఈస్టర్ అయినా ఒకటే, ఏప్రిల్ అయినా ఒకటే, యూత్ క్యాంప్ వచ్చినా ఒకటే, దసరా సెలవులు వచ్చినా ఒకటే, VBS జరిగినా ఒకటే, సంక్రాంతి వచ్చినా ఒకటే, ఎప్పుడైనా ఒకటేగా కనిపిస్తూనే ఉంటుంది. యాకోబు జీవితం అలాగే కాదు. మారిందని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగూ 2వ రాయిని చుట్టానికి మనం ప్రయత్నం చేస్తాం. పరిచయమైన వాక్య భాగాలే, కానీ అన్నీ ఒక దగ్గర జ్ఞాపకం చేసుకోవటానికి అనుకూలంగా సమకూర్చున్న నిర్గమకాండ 34వ అధ్యాయం మొదటి వచనం. ఎక్సోడస్ చాప్టర్ 34 verse 1. నిర్గమకాండ 34వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కుము,
నువ్వు పగలగొచ్చిన మీదట పలక మీద ఉన్న వాక్యములన్నీ నా పలక మీద రాతి పలకలు, స్టోన్స్. మోషే రాయి, యాకోబు రాయి భిన్నంగా కనిపిస్తుంది, మోషే రాయి భిన్నంగా కనిపిస్తుంది. దేవుడు సిద్ధపరిచింది అయినా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వాలని కోరుకున్నాడు. ఇదే వాక్యమైన రాయి. ఇక మోషేకు దేవుడు వాళ్ళ ఆజ్ఞలు 2 రాతి పలకల మీద ఇచ్చినాడు. దేవుడు ఏం చేయాలని సంకల్పించినాడో దానంతటినీ ఈ ధర్మశాస్త్ర రూపంలో దేవుడు మోషేకు అనుగ్రహించినాడు. నాకు తెలిసి బైబిల్లో కనీసము 5 చేతి వ్రాతలు కనిపిస్తూ ఉంటాయి. పాత నిబంధనలో కొన్ని కనిపిస్తాయి, కొత్త నిబంధనలో కొన్ని కనిపిస్తాయి. బహుశా దేవుడు రాసిన తర్వాత ఎవరికి చెరిపోయలేరు. మనం రాయటానికి చాలా వాడతాం. ఉదాహరణకి పెన్సిల్, బహుశా పెన్సిల్తో రాసే వాళ్ళు తక్కువ అనుకుంటారు. రాస్తే మళ్ళీ చెరగడానికి అవకాశం ఉంటుంది. పెన్నుతో రాసినా కూడా డైరెక్ట్ ఫ్లూయిడ్ వేయచ్చు. దేంతో రాసినా బహుశా చెరగటానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రభువు రాత భిన్నమైంది, ప్రత్యేకమైంది. ఆ రాత ద్వారా ఆయన ఏమి వ్రాయాలనుకున్నాడో దాన్ని ఎవరు చెరపలేరు. అదే దేవుని వాక్యం. అందుకే బైబిల్లో రాయబడింది, ఓ లార్డ్ దై వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. దేవాని వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది. దై వర్డ్ అబైడెత్ ఫర్ ఎవర్. ఆయన వాక్యం సదాకాలం ఉండేది. అది చెరిగిపోయింది. దేవుడు మనిషికి ఇచ్చినాడు. పాత నిబంధనలో దేవుని ఇచ్చే వ్రాత 5 హ్యాండ్ రైటింగ్స్ ఇన్ ద స్క్రిప్చర్స్. వాక్యంలో 5 చేతి వ్రాతలు ఉన్నాయి కనీసం. పాత నిబంధనలో కనీసం 2 కనిపిస్తాయి, కొత్త నిబంధనలో కనీసం 3 కనిపిస్తాయి. దాంట్లో మొదటి చేతి వ్రాత దేవుడిదే. అవే 2 రాతి పలకల మీద 5 ఆజ్ఞలు. ఒక రాతి పలక మీద 5 ఆజ్ఞలు అని మనకు పరిచయం. రెండింటిలో కలిసి అది. ఆ రాతి పలకలు ఏమైనా మనకు తెలియదు, కానీ ఆ రాయబడిన వాక్యం మాత్రం ఇక్కడ మనకు అలాగే ఉంది. ఆ తర్వాత దానియేలు గ్రంథంలో గోడ మీద మెనే చెక్కలు ఫాసిల్ అనే దేవుని చేయి రాసిన సంగతి మనకు పరిచయం. అది కూడా ఒక చేతి వ్రాత. దాన్ని ఎవరు మార్చలేరు. గోడ మీద రాసినారు కదా, సున్నం కొడితే పోతుంది, వైట్ వాష్ చేస్తే పోతుంది, పెయింట్ కొడితే వెళ్తుంది అంటే అలా పోదు. అది దేవుని ఇచ్చే వ్రాత. మొదటిదేమో దేవుడు మానవుని ప్రేమించిన వాక్యం. రెండవదేమో దేవుడు మానవుని పాపాన్ని బట్టి ఇచ్చిన తీర్పు. మనం మొదటి చివరాత దేవుని వాక్యంలోనే ఉండాలి, కానీ దేవుని తీర్పు వైపు ప్రయత్నం చేయకూడదు. అలాంటి దేవుని తీర్పు పొందటానికి కారణము తను చేసిన కాని కార్యమే అని రాజుల గురించి మనకు పరిచయం. ఆ తర్వాత 3వ చివరాత కొత్త నిబంధనలో మొదటిది. అది దేవుడు రాసింది కాదు, కానీ పిలాతు రాసింది. యేసుప్రభు యొక్క శిలువ మీద, యెరూషలేముకు అలాంటి దూరాన్ని కలవరి కొండ మీద ఆయన విలాసం రాసినారు. జీసస్ ఆఫ్ నాజరేత్, ద కింగ్ ఆఫ్ జ్యూస్. నజరేయుడైన యేసు యూదులకు రాసు. కొంతమంది యూదులు వచ్చి ఎందుకు అలాగే రాశారు, ఆయన యూదులకు రాజు అని రాశారేంటి, యూదులకు రాజు అని చెప్పాడు లేదా నేరం మోపడిందని రాయండి అని పిలాతుతో మాట్లాడడం, వాదించడం ఆరంభించినారు. పిలాతు అన్నాడు, నేనేదో రాసింది రాసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు అని. రాసిన తర్వాత చెప్పేది ఉండదు. కనుక ఆయన రాజు,
ఆయనకు రాజ్యం ఉంది. ఆయన రాజ్యం సదాకాలం ఉండేది. అది పరలోక రాజ్యం, నిశ్చలమైన రాజ్యం, నిత్యమైన రాజ్యం, మార్పు లేని రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, స్థిరమైన రాజ్యం, మహిమగల రాజ్యం, సదాకాలం ఉండే రాజ్యం, దేవుని రాజ్యం, యేసు రాజ్యం, ఆధ్యాత్మికమైన రాజ్యం. అంటే రాజ్యంలో మనం కూడా పాలు పొందాలని కోరుతున్నాడు. విచిత్రం ఏంటంటే యేసు ప్రభువుకి రాజ్యం ఉందని రక్షణ పొందని మనలాంటి కూడా తెలియట్లేదు. రక్షణ పొందని వాళ్ళకి కూడా ఇంకేం తెలుస్తుంది మనకి తెలియకపోతే. కానీ విషయం ఏంటంటే లూకా సువార్తలో యేసు ప్రభువుతో పాటు శిలువ మీద వేలాడదీయబడిన కుడివైపున ఉన్న దొంగ యేసు ప్రభువుకు చేసిన ప్రార్థన ఇది: యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, when thou comest in thy kingdom, remember me. అంటే దొంగకు తెలిసింది యేసు ప్రభువుకి రాజ్యం ఉందని, దొంగలని చెప్పుకునే వాళ్ళకి తెలియట్లేదు. గొప్పవాళ్ళని చెప్పుకునే వాళ్ళకి యేసు ప్రభువుకి రాజ్యం ఉందని తెలియట్లేదు. ఇంటిని చదువుకున్నామని చెప్పుకునే వాళ్ళకి యేసు ప్రభువుకి రాజ్యం ఉందని తెలియట్లేదు. నాకు అన్ని తెలిసిన వాళ్ళకి తెలియట్లేదు. నాకేం తెలియదు, దొంగతనం తప్ప అని వాళ్ళకి తెలిసింది. దేవుని రాజ్యం ఇది ఒక మరణం. అందుకే మత్తయి 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం మరణాల గురించి యేసు ప్రభువు తన శిష్యులకు బోధించి నేర్పించినాడు. కనుక ఆ రాజ్యంలో ఉండాలని కోరుకున్నాడు. ఈ కుడివైపు వేలాడదీయబడిన దొంగలకు రాజ్యంతో పని ఏముందండి? ఆస్తితో కదా పని, ధనంతో కదా పని, బంగారంతో కదా పని, వజ్రాలతో కదా పని, డబ్బుతో కదా పని, ఆస్తితో కదా పని. రాజ్యం ఏం పని ఉంది? దొంగలాంటోడే రాజ్యం కావాలని కోరితే మరి మన సంగతి ఏంటి? ఇంకా యేసుని అంగీకరించకపోతే ఈ మధ్యాహ్నం మేము జ్ఞాపకం చేస్తున్నాం, లోకంలో ఉన్న రాజ్యాలు మనకు దినానికి గతించిపోతాయి. అదే బైబిల్ సెలవిస్తుంది. ఈ రాజ్యములు కానీ, రాజులు కానీ, ప్రధానులు కానీ, సామంతులు కానీ, అధికారులు కానీ, గొప్పవారు కానీ, శ్రేష్ఠులు కానీ ఒక దినాన్ని అంతం వస్తుంది. ఇది అంతం లేని రాజ్యం, యేసు రాజ్యం. గాబ్రియేలు దూత లూకా సువార్త 1వ అధ్యాయంలో కన్యకైన మరియకు ప్రత్యక్షమే ఇలాగే సెలవిచ్చాడు: దయాప్రాప్తురాలో నీకు శుభం, దేవుడు నీకు తోడైనాడు, గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయన కేసులు పెడతా, ఆయన రాజ్యం నాకు అంతం లేదు. హిస్ కింగ్డమ్ హ్యాస్ నో ఎండ్. ప్రతి రాజ్యానికి అంతం ఉంది. ఎలక్షన్లో వాళ్ళు ఇంత కష్టపడి ఎండకు తిరుగుతున్నారు కదా, మనం టెంట్లో ఉండాలంటేనే కష్టపడుతున్నాం. వాళ్ళు ఎండలకు తిరుగుతున్నారు 5 ఏళ్ళే, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ తిరగాల్సిందే. అలాగే భారతదేశంలోనైతే వాళ్ళు సత్యదాకా లేకపోతే ప్రజలు గెలిపించేదాకా ఏదో ఒకటి జరిగేదాకా తిరుగుతారు. పాశ్చాత్య దేశంలోనైతే 2 టర్మ్స్, అమెరికాలోనైతే అమెరికా అధ్యక్షుడు 4 ఏళ్ళకు ఒకసారి 2 టర్మ్స్ అంటే 8 ఏళ్ళు. ఆ తర్వాత నువ్వు గెలుస్తానన్నా ప్రజలు గెలిపిస్తామన్నా కూడా ఉండటానికి లేదు. అంటే ఈ భూలోక రాజ్యాలకు ఒక పరిమితి అనేది ఉంది. దేవుని రాజ్యం అపరిమితమైనది. హిస్ కింగ్డమ్ హ్యాస్ నో ఎండ్. అలాంటి అంతం లేని రాజ్యానికి అంతమగలిగిన మనిషిని దేవుడు పిలిచినాడు. మనిషి జీవితానికి అంతం ఉంది కదా. పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏముందండి అంతం రానే వస్తుందని. బైబిల్లో కూడా రాయబడింది కదా, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతం రాబోతుంది. ప్రధాని యొక్క అంతం, ప్రతి మనిషికి అంతం, ప్రతి కుటుంబానికి అంతం, ప్రధానికి అంతం, మనకు కూడా అంతం రాబోతుంది. కానీ ఈ అంతం కలిగిన మనిషిని దేవుడు అనంతమైన రాజ్యంలో యేసు రక్తమును బట్టి ఉచితంగా ప్రవేశపెట్టాలని సంకల్పించినాడు. కనుక ఈ మధ్యాహ్నము యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తున్నాం. మనుషులను ప్రేమించి ఆ రాజ్యంలో ప్రవేశపెట్టుట కనుక యేసు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోక రాజ్యంలోనికి పాపం లేనివాడుగా, పాపం మెరుగని వాడుగా, పాపము చేయని వాడుగా కన్య గర్భాన జన్మించి జీవించి ఈ భూమి మీద సంచరించి పాపాత్ములైన మానవుని కొరకై పరలోకములో ప్రవేశపెట్టుట కొరకై శిల మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడై ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్షకుడని హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ పొందుతారని బైబిల్ సెలవిస్తుంది. నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. కనుక ఈ మధ్యాహ్నం ప్రభాని యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును
రక్షణ పొందేదారు అలాంటి వారు ఈ రాజ్యంలోనికి వస్తున్నారు. ఈ రాజ్యం నిలకడగలిగిన రాజ్యం. అలాంటి వారు ఈ రాజ్యంలో ఉంటారు. ఆయన రాజు. అందుకే కొత్త నిబంధనలో మొదటి ప్రశ్న మత్తయి సువార్త 2:2 ఉంది. వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన పుట్టికే రాజ్యం. ఇట్స్ రాయల్ బర్త్. రాజ పుట్టక, రాజులకు రాజు దైవకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాజుగా వచ్చినాడు. రాజుగా జన్మించి జీవించి రాజుగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించినాడు. ఆయన రాజ్యంలో వారసులవిటి కొరకై మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం యేసును అంగీకరించని వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని మనవి చేస్తున్నాం. వారు రాజ్యానికి వారసులు కాబోతున్నారు. ఆ తర్వాత 4వ హ్యాండ్ రైటింగ్ రాయబడిన సంగతి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. పాపం చేత పట్టబడిన స్త్రీని ఉదయకాలంలో దేవాలయంలో యేసు దగ్గరికి వాళ్ళు తీసుకుని వచ్చినారు యూదులు. ఆయన చేరి వచ్చిన వారికి వాక్యం చెప్తా ఉంటే వాళ్ళ పని వాళ్ళది, ఈయన పని ఏంటి? వాళ్ళ పని ఏంటి? ఎవరు పాపం చేస్తున్నారా అని ఎతుకుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులు అనుకుంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎతికే వాళ్ళైనా ఎప్పుడు ఎతుకుతానే ఉంటారు. పాపం చేసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి చేసింటారేమో. కానీ ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత ప్రభు వారితో మాట్లాడడం ఆరంభించినాడు. మీలో పాపం లేని వాడెవడో మొదటి రాయి వేయించి ఆయన నేల మీద ఏమో రాయించుండేను. 4వ వ్రాత, 4th హ్యాండ్ రైటింగ్. ఆయన నేల మీద ఏమో రాయించుండను. ఒక్కో రకంగా చెప్తారు. మనకు తెలియదు ఆయన ఏం రాస్తున్నాడు. కానీ బైబిల్ పండితులు కొంతమంది అంటారు, వచ్చిన వాళ్ళని వాళ్ళ పేరు పెట్టి ఊరు వచ్చిందనుకో పత్తిపాడు వాళ్ళ పేర్లు పెట్టి కింద వాళ్ళ పాపరాన్ని రాస్తున్నాడంట. నెక్స్ట్ ఇంకొక మండలం, ఇంకొకటి, అలాగే తాలూకు, ఉమ్మడి గుంటూరు జిల్లా, అలాగే వాళ్ళ పేర్లు వాళ్ళ పాపాలను రాస్తుంటే ఎవరికైనా వాళ్ళు వచ్చేసి వాళ్ళ పేరు చూసి పాపాలు చూసి అయ్యో ప్రభావ వేరే చూడకుండా వేరే తనకి రాసేసేయలే, మాది స్కిప్ చేయి అనుకొని చూసుకొని వెళ్ళిపోతా ఉన్నారంటే. అందుకే చిన్నవారు మొదలుకొని పెద్దవారు దాకా అందరూ వెళ్ళిపోయారు. అది 4వ వ్రాత, 5వది ఆఖరిది. ఇది చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 2 Corinthians chapter 3 verse 2. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మీ హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనొచ్చున్న మా పత్రికలు. ఎవరు పత్రికలు? మనమా? మరి ఎక్కడ రాశారు కంటెంట్ అంతా? మెటీరియల్ ఎక్కడుంది? హృదయం ఉన్నవాడికి. హృదయం ఎక్కడో పెట్టించినవాడికి ఉండదు. వాళ్ళ బ్యాంకులోనో ఆఫీస్లోనో ఎక్కడో పెట్టింటారు. వాళ్ళ అమ్మోళ్ళ పుట్టింట్లోనో భర్త ఇంట్లోనో అత్తింట్లోనో భర్త దగ్గర భార్య దగ్గర పిల్లల దగ్గర ఎక్కడో పెట్టించినవాడు కాదు. ఇది వాళ్ళ హృదయంలో వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాసినా భవిష్యత్ చెరిపేయటానికి అవకాశం ఉందేమో కానీ హృదయంలో వ్రాయబడిన తర్వాత చెరిపేయడం దుస్సాధ్యం. కనుక హృదయం అనే పలకల మీద ఆయన రాసి ఉన్నాడు. రే మనమైన పత్రికలని శిలువను రాశాడు, మరణాన్ని రాశాడు, యేసు ప్రభువుకు పునరుత్థానాన్ని రాశాడు, యేసు జీవితాన్ని రాశాడు. కనుక ఇప్పుడు దాకా 5 వ్రాతాలు చూసినాం. 5 హ్యాండ్ రైటింగ్స్. మొదటిది నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ ఆన్ ద టాబ్లెట్స్ ఆఫ్ ద స్టోన్, రాతి పలకల మీద మొదటి వ్రాత. రెండవది దానియేలు గ్రంథంలో గోడ మీద వ్రాత. మూడవది యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మీద పిలాతు రాసిన పై విలాసం, నజరేయుడైన యేసు యూదులకు రాజు. 4వది యేసు ప్రభువారు
నేల మీద ఏమో రాయించడం రాయబడింది. 5వది ఆఖరిది ఉదయం అనే పలకల మీద యేసు ప్రభు యొక్క ప్రేమ సందేశం రాయబడి ఉంది. ఇది మోషే పలక, మోషే స్టోన్. ఇప్పుడు ఈ 2 విషయాలు తెలిసిన. మొదటిది జాకబ్ స్టోన్స్, యాకోబు స్టోన్, యాకోబు పత్రిక, యాకోబు రాయి. రెండవది మోషే రాయి. మూడవది చూస్తామా? యెహోషువ 24, జాషువా చాప్టర్ 24. యెహోషువ 24వ అధ్యాయం 27. యెహోషువ 24వ అధ్యాయం 27. జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన కనుక అది మన మీద సాక్షిగా ఉండును. యెహోషువ దినాల్లో ప్రజలందరినీ షెకెం దగ్గర చేర్చి దేవుని ఆజ్ఞల వారికి తెలియచేసి ధర్మశాస్త్ర గ్రంథంలోని వాక్యములన్నీ రాయించి ఒక పెద్ద రాతను తెప్పించి పరిశుద్ధ స్థలం దగ్గర దాన్ని నిలువెట్టించి ప్రజలందరితో సెలవిచ్చిన మాట ఏంటంటే, ఈ రాయి మనకు దేవుడికి సాక్షి. కనుక ఇది ఎవరిది? యెహోషువ రాయి. యెహోషువ రాయి దేవునితో మనుషులకున్న ఈ నిబంధనను జ్ఞాపకం చేస్తుంది. ఇది సాక్షి. మన జీవితంలో కూడా దేవుడు మన పక్షాన్ని అనేక కార్యాలు జరిగించినాడు, జరిగిస్తున్నాడు, జరిగించినవి ఉన్నాడు. అదే సందర్భంలో యెహోషువ సెలవిచ్చిన మాట మనకు తెలుసు కదా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. కనుక స్టోన్ ఆఫ్ సర్వీస్, యెహోవాను సేవించే రాయి యెహోషువ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఎవరినైనా సేవించండి, మేము మాత్రం మీరు సేవించే వారిని మేము సేవించలేం. మేము యెహోవా సాక్షుల, యెహోవా కొరకు జీవించేవారు, యెహోవాను గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడేవారు. ప్రభు స్తోత్రాలు. ఇదే మాటలే పరిశుద్ధాత్మ దేవుడు కొంత యాంప్లిఫై చేసి అపొస్తలుల కార్యాలు 1:8 ఇలా సెలవించాలి, ఈ షాల్ బి విట్నెసెస్ unto me to the other parts of the world. మీరు భూలోకమందంతటా నాకు ఏమై ఉంటారు? సాక్షులై. అక్కడ గొప్ప ధనవంతులు ఉంటారని చెప్పలే, నా పక్షం వాదించేవారు ఉత్తరవాదులు ఉంటారని చెప్పలే. ఆర్ మై విట్నెసెస్, మీరు నాకు సాక్షులు. ప్రభు మనల్ని ఎంత సామాన్యంగా తీసుకున్నారు చూడండి, ఎంత సామాన్యమైన పరిచర్య మనకు అప్పగించినాడు. వాక్యంలో రాయబడింది, పేతురు లాంటి వాళ్ళు పెంతెకొస్తు పండుగ దినాన అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ యేసును దేవుడు లేపెను, దానికి మేము సాక్షులం. దేనికి సాక్షులు? కాని పని చేసినప్పుడు ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి రెడీగా వస్తుంటారు కదా. నేను చూసాం, వాళ్ళు ఎలాగ మాట్లాడారు, మేము విన్నాం వాళ్ళు ఎలాగ మాట్లాడారు, మేము చూసాం వాళ్ళ పొలంలో దొంగతనం చేశారు. కానీ యేసు పునరుత్థానానికి సాక్షులు. ఎంత గొప్ప వ్యక్తులు వీళ్ళు. మనం కూడా యేసు ప్రభు యొక్క మరణానికి, భూస్థాపనకు, పునరుత్థానానికి సాక్షులు. అదే మనకి ఇవ్వబడిన భాగ్యం, అదే మనకి ఇవ్వబడిన ఈవి. యెహోషువ దినాల్లోనైతే అవకాశం లేదు, కానీ యెహోషువ కంటే గొప్పవాడైన పరలోకపు యెహోషువ యేసుక్రీస్తు, ఆయన ద్వారా మనకి భాగ్యం కలిగింది. మన సాక్ష్యం ఏంటి? పాటలు మాత్రం బాగా పాడతాం. నీ సాక్ష్యం ఏది? నీ సాక్ష్యం ఎందుకో అట్లా రాస్తారు పాటలు రాసేవాళ్ళ. మన సాక్ష్యం ఏదే అని రాయాలి అక్కడ. ఎందుకంటే రాసిన ఆయనకి ఎదుటోళ్ళనే ప్రశ్నించినాడు, పాడేవాళ్ళే ఎదుటోళ్ళే ప్రశ్నించినారు. మరి ఎవరు దాంట్లో ఇంక్లూజివ్? మీరు పాడినారు అనుకో, ఏమని పాడతారు? ఈ సాక్ష్యం ఏదని పాడతారు. ఎవరు పాడినట్టే పడితే ఎవరు మరి దాంట్లోకి ఇంక్లూడ్ అయినట్లు? ఎవరు ఇంక్లూడ్ అయ్యారు? ఆల్ ఆర్ ఎక్స్క్లూడెడ్. కనుక నేనేమనుకుంటానంటే మన సాక్ష్యం ఏది? పాట అంటే
పదప్రయోగము బలం కొరకు బహుశా నీ సాక్ష్యం ఏదని రాస్తున్నారేమో కానీ మన సాక్ష్యం ఏదంటే మనం కూడా ఇంక్లూడ్ అవుతుంది దాంట్లోకి. నీ సాక్ష్యం ఏదంటే ఎవరు ఇంక్లూడ్ కావు, ఊరికి పాడుకుంటూ పోతూ ఉంటాం. అందుకని మనకు చాలా తేలిక అలాంటి పాటలు పాడడం. నీ 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 అని ఉంటుంది కదా, నా 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 అని ఉంటే మనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు 3 రాళ్ళు చూసా. మొదటిది ఏంటి? యాకోబు రాయ్. రెండవది ఏంటి? మోషే రాయ్. మూడవది ఏంటి? యెహోషువ రాయ్. నాలుగవది సమూయేలు రాయ్. ఒకటో సమూయేలు 7వ అధ్యాయం 1 Samuel chapter 7. Verse 12. 1 Samuel chapter 7 verse 12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకుల మధ్య నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిందని చెప్పి దానికి ఎబెనేజర్ ఒకటేసి కింద రాశారు. ఏమి రాయి? సహాయపు రాయి. ఇది కాల్పరాయి కాదు, నాపరాయి కాదు, గ్రానైట్ రాయి కాదు, మార్బుల్ రాయి కాదు. ఏ రాయి? సహాయపు రాయి, హెల్పింగ్ స్టోన్. ఆ సహాయపు రాయి యేసుక్రీస్తు ప్రభువా. ఆయన పేరే సహాయకుడు. అందుకే 46వ కీర్తన మనం చూస్తూ ఉంటాం. ఆయన మనకు సహాయకుడు. ఆయన పేరే ఐ యామ్ హీ దట్ హెల్పెడ్ థీ. నీకు సహాయం చేయవాడను నేనే. భూమి మీద మనుషులు సహాయం చేస్తామని చెప్తారు కానీ వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తుంటారు. వాళ్ళు అలాగే చేయడు. వాళ్ళు చెప్పేటప్పుడు అనుకుంటారు, ఏంటి బ్రదర్ ఇలాగ చెప్పారండి, ఊరికట్టు చెప్పేసాము. విశ్వాసులు కాదు, అవిశ్వాసులు కాదు, విశ్వాసులే చెప్తుంటారు. వాళ్ళు అలాగే చేయడు. ఆయన నోట్లో నుండి బయలుదేరిన మాట మార్చజాలాడు. అబద్ధం ఆడ నేరడు. ఆయన సత్యవంతుడు కాక తీరడు. సమూయేలు ఆ రాత్రిని నిలిపి సహాయపురాయి అని పేరు పెట్టాడు. చాలా మంది పేర్లు పిల్లల కొడుకు పెట్టుకుంటుంటారు. ఏం పేరంటే ఎంపీ బ్రదర్ మావాడు. మంచిది. ఎవరికైనా సహాయం చేస్తాడా? పొరపాటును కూడా జీవితంలో చేయడు. ఎవరితో నుండి సహాయం పొందుతాడా? సహాయం లేకుండా ఉండలేడు. ఎంత బలహీనలుగా ఉంటారంటే పేరేం బాగా పెట్టింటారు, సహాయప్రాయనే ఆపోజిట్గా ఉంటారు. బాగా పెద్దడైనా కూడా ఇంట్లో స్కూల్కి తింటున్నా, 10th క్లాస్ ఇన్స్ట్రుమెంట్ అవుతున్నా, చిన్న పని కూడా తను సొంతంగా చేసుకోలేడు. తాగటానికి నీళ్ళు కూడా మా కొద్దిగా గ్లాసులో నీళ్ళు తాగటానికి నీళ్లు కూడా స్వతహాగా తెచ్చుకోలేడు. అంటే బలహీనంగా ఉండి కాదు, ఫుల్గా ఉంటాడు. కానీ సహాయప్రాయ కదా పేరు. బహుశా అలా చాలా మంది ఉన్నారేమో, పేరుకి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు అలా కాదు. ఆయనే మన సహాయం. కొండల తట్టు నా కళ్ళు ఎచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. 121వ కీర్తన మొదటి వచనం అది. జవాబు 2వ వచనంలో రాయబడింది, ఆకాశం సృజించిన యెహోవానే నాకు సహాయం. మీకు తెలుసు కదా ఈ మాట యాత్రా కీర్తనలో. అంటే 120 నుండి 134వ కీర్తన దాకా 3 సార్లు రాయబడింది. మై హెల్ప్ కమెత్, మై హెల్ప్ కమెత్, మై హెల్ప్ కమెత్. నాకు సహాయం, నాకు సహాయం వచ్చు, నాకు సహాయం వచ్చు. ఆయన మన సహాయపు రాయి. 5వ దాకా చూసి ముగిస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1 Samuel chapter 17. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. తన కథ చేత పట్టుకుని ఈతి లోయలో నుండి 5 నున్నల రాళ్ళని ఏరుకుని తన ఎత్తనున్న చిక్కంలో ఉంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకు పోయేను. ఆ తర్వాత జరిగిన సంగతి నాకన్నా మీకు బాగా తెలుసు. ఇది ఎవరు రాయి? దావీదు రాయి. డేవిడ్ స్టోన్, స్టోన్ ఆఫ్ సక్సెస్. విజయం తీసుకుని వచ్చింది. గొలియాతు 9 అడుగుల పైన ఉన్నాడు. అలాంటి మంచి పొడగరి
చాలా బలంగా ఏలాలో దగ్గర ఇస్రాయేల్ 40 రోజులు సవాలు చేసినాడు. మీరు గెలిస్తే మేము మీకు లోపడతాం, మేము గెలిస్తే మీరు మాకు లోపడాలని. సౌలు మొదలుకొని సామాన్యుల దాకా నీ శబ్దం ఆవరించేటట్లుగా యుద్ధంలో ఓడిపోయినారని ఓటను దాదాపు అంగీకరించిన. కానీ ప్రభుకు స్తోత్రాలు, దేవుడు వారిని కరుణించి ఆ ఓటంలో నుండి బయటికి చేయటానికి ఇష్టపడి గొర్రెల దొడ్లో ఉన్న దావీదును తీసుకొని వచ్చినాడు. ఆ రాయి ద్వారా దేవుడు వడిసన్నను గ్రహించి దావీదు విసున్నట్లుగా చేసి అది వాన మొదట చూచాను బోర్ల పడ్డాడు. అద్భుతమైన విజయం దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు కలిగింది. ఇప్పుడు దాకా 5 రాళ్ళు మనం చూస్తున్నాం. మొదటిది యాకోబు రాయి, రెండవది మోషే రాయి, మూడవది యెహోషువ రాయి, నాలుగవది సమూయేలు రాయి, ఐదవది దావీదు రాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి 5 రాళ్లలో మనది ఏ రకము? మొదటిదే, రెండవదే, మూడవదే, నాలుగవదే, ఐదవదే, అసలు మన రకం ఇక్కడ లేదా? ఇంత భక్తిగా ఉండదు. మనది ఎలాంటి రకం అంటే, పాపంలో పట్టబడిన స్త్రీని కొట్టడానికి రాళ్ళు తెచ్చినారు కదా, కొట్టే రాయి. వాళ్ళ దగ్గర కూడా రాళ్ళు ఉన్నాయి, అది మేలు చేయదు, సహాయం చేయదు, ఉపయోగకరంగా ఉండదు, క్షేమం కలిగించదు, అది కొట్టే రాయి. ప్రభుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మనల్ని కరుణించి అలాంటి వారిని తీసుకుని శివ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి మత్తయి 16:18 పేతురుతో అన్నాడు, ఈ బండ మీద, ఈ రాయి, బండ అంటే రాక్, రాయికి బండకి తేడా తెలుసా మీకు? తెలుసా తెలీదా? నాకు తెలిసి మీకు తెలియదు అనుకుంటా. ఇప్పుడు నేను కూడా చెప్పాల్సిన పని లేదు. అంటే మామూలుగా మీరు ఏం చెప్తారంటే, రాయి అంటే చిన్నది బదులు మనం తీసుకోగలిగేది, బండ అంటే పెద్దది మనం మొయ్యలేంది అని అంట. ఓకే, ఈ బండ మీద ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెవెన్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కట్టదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైన బండ మీద యేసు ప్రభువు వారు సంఘాన్ని కట్టడం ఆరంభించినాడు. ముగించక మునపు ఈ పనికిరాని రాళ్ళు, ఇసిరే రాళ్ళు, పాపము చేసిన మనమే, కానీ విసురుతున్నామంటే అర్థం ఏంటి? నేను అంత బాగానే ఉన్నాను, వేరే వాళ్ళే పాపం చేసినారని పాపంలో పట్టబడిన స్త్రీ వైపు రాళ్ళు విసురటానికి పూనుకున్న దేవాలయంలో ఉన్న, మళ్ళీ వాళ్ళు బయట కూడా కాదు, ఏదో సంతలో ఉన్నారు, రైతు బజార్లో ఉన్నారు, బయట ఉన్నారు, పొలంలో ఉన్నారు, పోట్లాడినా విసిరినారంటే పర్వాలేదు. అందుకే చాలా మంది అంటుంటారు కదా, బ్రదర్ వాళ్ళు మా మీద ఇట్లా చేస్తున్నారు బ్రదర్ అంటే, యేసుప్రభు దినాల్లోనే చేశారు, యేసుప్రభు ఎదురుగున్నప్పుడే చేసేసారు, అది కూడా దేవాలయంలో చేశారంటే ఎంత పరితెగించినారు చూడండి. బయట చేసింటే ఏదో అనుకోవచ్చు, కానీ దేవాలయంలోనే యేసుప్రభు ఎదుటి యేసుప్రభు ఉన్నాడు, చూస్తున్నాడు, మనందరినీ సెట్ చేస్తావా బాబు అనే కనీస అవగాహన లేకుండా, వెన్ యూ హ్యావ్ ఎ రాయి ఇన్ యువర్ హ్యాండ్ యూ విల్ బి బ్లైండ్. నీ చేతిలో రాయి ఉంటే నువ్వు గుడ్డివాడవుగా కనిపిస్తావు, వెర్రివాడవుగా కనిపిస్తావు. అందుకే సమాజంలో తెలుగులో సామెత వచ్చింది కదా, పిచ్చని చేతిలో రాయి ఇవ్వద్దండి అని. ఎందుకంటే ఎవరి మీద విసురుతాడో తెలియదు. రాయి వేసిన కుక్కనో జంతువునో కొద్దిగా భయపెట్టడానికి వాడాలి, కానీ వాటిని భయపెట్టడానికి కాదు. మంచి ఆరోగ్యం మీద ఉన్న వాళ్ళకే విసరటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇంట్లో వాళ్ళ మీద విసరొచ్చు, బయట వాళ్ళ మీద విసరొచ్చు, ఇంకా రకరకాలుగా అలాగైనా విసరటానికి అవకాశం ఉంది, కీడు చేయటానికి అవకాశం. యేసు ప్రభు రాళ్ళను కడిగి పరిశుద్ధపరిచి దాని మూలలో కొనలు అన్నీ చెక్కి ఇప్పుడు ఏం చేశాడంటే దేవుని మందిరముగా చేశాడు. ఇదేం చెప్పే మాట కాదు, బైబిల్లో రాశారు. చూడండి, బైబిల్లో రాశారు లేదా? పేతురు రాసిన మాట పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, 1 Peter chapter 2 verse 5. 1 Peter chapter 2 verse 5. పేతురు రాసిన మాట పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును ఏ రాళ్ళు, విసిరే రాళ్ళు ఏమైనా
దేవాలయంలో పాపం మీద లేదా పాపం చేస్తున్న స్త్రీ మీద విసర్జానికి తెచ్చుకున్న రాళ్ళేమైనాయి, నష్టం కలిగించే రాళ్ళేమైనాయి, వేరే వారికి హాని కలిగించడానికి దగ్గర పెట్టుకున్న రాళ్ళేమైనాయి, దొరకకున్న రాళ్ళేమైనాయి, పదనెక్కిన రాళ్ళేమైనాయి, ట్రయాంగులర్, ఆక్టగనల్, హెక్సాగనల్, టెట్రాగనల్, రకరకాల కోనల్ షేప్ లో ఉన్న రాళ్ళేమైనాయి. అవన్నీ మూలలు చెక్కబడి చక్కగా చేయబడి అటువలే మీరును ఆత్మ సంబంధమైన దేవాలయముగా ఉండుటకు సజీవమైన రాళ్ళ వల్లే కట్టబడుచున్నారు. ఎందుకు ఈ సజీవమైన రాళ్ళు అయినాయి? ఆయన కూడా మన కొరకు రాయి అయ్యాడు. ఏ రాయి చెప్పండి సార్. వెరీ గుడ్, చాలా బాగా చెప్తారు మీరు. మూల రాయి, కార్నర్ స్టోన్. సియోనులో ఆయన మూల రాయి నిలిపి ఉన్నాడు. అదే కొత్త నిబంధనలో దేవుని మందిరం. కనబడనది, అదృశ్యమైంది. అది నన్ను యాకోబు ఆరాధని తీసుకున్నాడు, అది దృశ్యమైనది. ఇది నన్ను యాకోబు దేవుడని యేసుక్రీస్తు ప్రభువే మన కొరకై మూల రాయి అయ్యాడు. మనల్ని ఆత్మ సంబంధమైన రాళ్ళుగా చేసి ఆత్మీయమైన మందిరంగా కట్టుచున్నాడు. దేవుని మందిరము యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనము అలాగే ఆత్మ సంబంధమైన రాళ్ళుగా ఉంటూ దైవం నివాస స్థలముగా మందిరముగా కట్టబడినట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన.